అన్నంలోకి కాకుండా చపాతీలోకి కూడా ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ టమాటా కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. బేబీ కార్న్ని చక్కగా స్లైసెస్ కింద కట్ చేసేసుకుని కాస్త పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటున్నాను నేను. అంటే బాగా ఉడికించేసుకోకూడదండి, ఒక పొంగుగానే స్ట్రైన్ చేసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేశాను. ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఉల్లిపాయ ముక్కలను అయితే మాత్రం బాగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్తో పాటుగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఓకేనండి, ఇప్పుడు పసుపుని ఉప్పు కూడా చక్కగా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయో లేదో చూద్దామండి. ఓకే, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం వేసుకుంటున్నాను నేను. కారం కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ టమాటాలు అయితే ఒక మీడియం సైజువే 3 తీసుకున్నాను నేను. ఆ 3 కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకుని మూత పెట్టి టమాటాలను బాగా మగ్గించుకోవాలి. చూసారుగా టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కసూరి మేతి వేస్తానండి నేను. ఎందుకంటే టమాటా వేసినప్పుడు కసూరి మేతి వేస్తే కూర అయితే సూపర్గా ఉంటుంది. స్మెల్లే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు ఈ కసూరి మేతి కూడా వేసాం కదా, కాసేపు కలిపేసుకోవాలి. బాగా కసూరి మేతి టమాటా ప్యూరీలోకి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను నేను. ఈ గరం మసాలా అయితే నేను స్వయంగా చేసుకున్నదండి. ఈ మసాలా వేసేసిన తర్వాత బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి ఉంచుకున్నాం కదా, ఈ ఫుల్ బాయిల్ అయితే కాదంటే హాఫ్ బాయిలే అవుతాయి ఇవి. వీటిని కూడా వేసేసుకుని కాసేపు బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి మళ్ళీ. ఎందుకంటే ఇంకా ఉడకలేదు కదా, హాఫే బాయిల్ అయినాయి. ఫుల్ బాయిల్ అయ్యే వరకు కాస్త మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఓకేనండి, చూసారుగా ఇంకా వాటర్ ఎలా వస్తుందో, ఇందులో ఉన్న వాటర్తో కూడా కాస్త ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుంటే ఇంకా ఏమన్నా పచ్చిగానో ఏమన్నా ఉంటే అవి కూడా బాగానే ఉడికిపోతుంది అనమాట. కాస్త గ్రేవీ కర్రీ కాబట్టి నేను కాస్త వాటర్ అయితే ఎక్కువే వేసుకున్నాను నేను. అంటే మనం ఇగురు కర్రీలాగా అయితే మరీ దగ్గరగా చేసేసుకోవచ్చు, అంటే అప్పుడు కొద్దిగానే వాటర్ వేయచ్చు. కానీ నేను ఎక్కువ గ్రేవీ కర్రీలా దింపుతామని కాస్త ఎక్కువే వాటర్ వేసానండి. చూసారుగా చక్కగా బబుల్స్ వచ్చేస్తున్నాయి, ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర జల్లేస్తున్నాను నేను. కొత్తిమీర కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం కూరని దించేసుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా తయారైపోయే బేబీ కార్న్ టమాటా రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.